హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్ ఫ్రెష్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా బ్లాగ్ అయితే సండే బ్లాగ్ అండి ఇది. లాస్ట్ వీడియోలో అయితే నేను ఫిష్ కర్రీ అయితే చేశాను కదా, అంతే సండే రోజే చికెన్ కర్రీ కూడా చేశాను. అది చికెన్ కర్రీని అయితే ఇలా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి. కాశ్మీరీ మెంతి, బిర్యానీ ఆకులు, లవంగాలు, సాజీరా అయితే వేసాను. దాల్చిన చెక్క కూడా కొంచెం కొంచెం లైట్గా. చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఫిష్ అయితే చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఫిష్ అయితే చిన్న చేపలు నాకు పాలు పడటానికి అమ్మ అయితే తీసుకుంది. ఇంకా చికెన్ అయితే అమ్మ వాళ్ళకి తీసుకుంది. ఇంకా ఇవి అయితే కొంచెం ఫ్రై అయ్యాయి కదా. ఆయిల్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే ఇవి మసాలా ఐటమ్స్ ఆయిల్లోనే వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చికెన్కి. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడైతే చికెన్ వేసుకుందాం. చికెన్ అయితే వేసుకుంటున్నాం. నా ముందైతే ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అంతే సపోర్ట్ చేయండి. మంచిగా గ్రో అవుతున్న ఛానల్ అయితే నేనే నా చేతులారా డౌన్ చేసుకున్నా. ఇప్పుడు చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి వ్యూస్. అది నావాలని అనుకోండి, ఎందుకంటే నేను 1 ఇయర్ దాకా అసలు వీడియోస్ సరిగ్గా చేయలేదు. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూస్గా చేద్దామని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతకుముందు ఎలా అయితే ఆదరించారో అంతే ఆదరించండి. ఇంకా ఇందులో అయితే ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు అయితే వేసుకున్నాను, మంచి కలుపుకోవాలి. పసుపు అయితే చాలామంది చాలా తక్కువ వేసుకుంటారు. పసుపు చాలా మంచిదండి. ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు. మరీ ఎక్కువ వేసుకుంటే స్మెల్ వచ్చింది, పసుపు స్మెల్ కర్రీలో. మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా మధ్యలో మిడిల్లో. ఇందులోనే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే ముక్కలకి ఇప్పుడే పట్టిద్ది కాబట్టి. ఫ్రై అయ్యే టైంలోనే ఉప్పు ముక్కలకి పట్టిద్ది. సో కొంచెం ఉప్పు అయితే వేసుకుంటాను. ఇంకా సాల్ట్ కూడా కొంచెం వేసుకుంటున్నాను. మళ్ళీ లాస్ట్లో కొంచెం కారం వేసేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ ముక్కలకి పట్టిద్ది కాబట్టి వేసుకుంటున్నాను. ముందే అయితే నేను మసాలా ఐటమ్స్ వేసాను కదా, అవి ఒకసారి వేసి మీరు ఒకసారి చికెన్ ట్రై చేయండి. సూపర్ ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చికెన్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకోవాలి. అప్పటికప్పుడు నూరు వేసిన అల్లం పేస్ట్ వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది చికెన్కి అయితే. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపు. ఫ్రై అయింది. ఇప్పుడైతే కారం మళ్ళీ ఒకసారి ఆల్రెడీ ఫస్ట్ అయితే ఉప్పు వేసుకున్నాను కదా, మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. కారం అయితే వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసాను ఫ్రెండ్స్ కారంతోనే, కానీ అది క్లిప్ అయితే మిస్ అయింది. మంచిగా ఇగో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగించి ఇందులోనే వాటర్ పోసుకుంటే పోసుకోవచ్చు, ఫ్రై లాగైనా చేసుకోవచ్చు. లైట్గా వాటర్ పోసుకుంటా నేనైతే పోసుకుంటున్నా. లేకపోతే టమాటా అన్న వేసుకోవచ్చు ఫ్రెండ్స్. టమాటా వేసుకుంటే ఇంకా బాగుంటుంది.
కొంచెం అంటే బోన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి నేను తెచ్చిన చికెన్లో. సో నేనైతే వాటర్ ఎక్కువే పోసుకున్నాను. తక్కువ కావాలంటే తక్కువైనా పోసుకోవచ్చు మీరు. అయినా ఇది వాటర్ ఎక్కువ పోసుకున్నా ఇది మంచిగా ముక్క ఉడికేదాకా ఉంటాయి కాబట్టి అప్పుడు వాటర్ అన్నీ ఇనికిపోతాయి. టమాటా వేసుకుంటే వాటర్కి బదులు టమాటా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో కానీ నేనైతే ఇప్పుడు టమాటాస్ అయితే లేవు. సో ఇంకా మేము నేనైతే వాటర్ అయితే పోస్తున్నాను. ఇంకైతే ఇదంతా వాటర్ అన్నీ కొంచెం చిక్కగా కావాలి. చిక్కగా అయిన తర్వాత మళ్ళీ చూద్దాము. వాటర్ అన్నీ కొంచెం గుంజుకునేంత వరకు మూత అయితే ఒక 5 minutes పెట్టుకుందాం. ఇప్పుడే అమ్మ అయితే స్నానం చేయించింది ఫ్రెండ్స్. విహానికి ఉన్నాడు. ఇంకా లాస్ట్లో అయితే ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. గరం మసాలా అయితే ఆల్రెడీ మనం నూనెలోనే గరం మసాలా ఐటమ్స్ అయితే వేసాను కదా. సో ఇంకా ధనియాల పౌడర్ అయితే సరిపోతుంది. ధనియాల పౌడర్ అండ్ ఇంకా కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఇంకా లాస్ట్లో అంటే వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా, అంటే మీకు కొంతమంది పులుసు కావాలనుకుంటారు. సో వాళ్ళైతే కొంచెం చారులాగానే ఉంచుకోవచ్చు. మేమైతే గుత్తగా కావాలనుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు ఉంచి తర్వాత అయితే లాస్ట్లో ఇక కొత్తిమీర ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. పులుసు కావాలనుకున్న వాళ్ళు కొంచెం పులుసు లాగైనా ఉంచుకోవచ్చు. వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. చికెన్ కర్రీ వాటర్కి బదులు టమాటోస్ కూడా వేసుకోవచ్చు, 2 టమాటోస్. ఇంకా టమాటోస్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మా దగ్గర టమాటోస్ అవైలబుల్ లేకుండే ఇంట్లో. సో ఇంకా నేను వాటర్ అయితే గ్రేవీ లాగా గుత్తగా చేసుకున్నా. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. మీ ఇంట్లో అందరికీ నచ్చిద్ది, హస్బెండ్కి పిల్లలకి అందరికీ నచ్చిద్ది, బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.